కరెక్ట్ డైలాగ్ నేను చెప్పలేనేమో కానీ చాలా యా నేను అదే ఫినిష్ అయిపోయింది అని అనుకున్నాను కానీ స్టార్ట్ చేశానని చెప్తారు. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కానీ మొదలు పెట్టాను అనుకోలేదు అసలు. అదే ఆ ఎక్స్ప్రెషన్ కానీ యునో దట్ సీన్ వాజ్ సూపర్బ్ నిజంగా. అంటే అది కొంచెం బాగా కనెక్ట్ అయిపోయేలాగా. యాక్చువల్లీ ఇవాళ ఎవరో డైరెక్టర్ పేరు చెప్పను, పెద్ద డైరెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ ఆ పర్టికులర్ సీన్ గురించి బాగా చెప్పారు. అంటే నేను ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్తే ఏదో ప్రమోషనల్ దీంట్లో ఆ డైరెక్టర్ పేరు ఎన్కాస్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు చెప్పడం ఇష్టం లేదు. బట్ ఆయన ఇష్టపడి ఫోన్ చేసినప్పుడు నాకు ఆనందం వేసింది. మెచ్చుకున్నది ఏదైనా ఎవరిదైనా చెప్పేయచ్చు. డెఫినెట్లీ కొంత బాడీ ఎంత సోలగా ఉంటుంది. పొగుడు ఎస్. అంటే రైట్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేయటం, రాంగ్ కాంప్లిమెంట్ ఎంజాయ్ చేస్తాం. సార్ ఎరగ తీసారంటే ఏంట్రా ఎరగ తీసింది, ఏంటి నువ్వు చెప్పు, ఏం ఎరగ తీసింది చెప్పు. కానీ ఈ స్టార్ స్టేటస్ ఒక సెలబ్రిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ రైట్ కాంప్లిమెంట్, వాట్ ఈస్ మనకి ఏది కొంచెం ఇలా వస్తుంది కష్టం కదా. సబ్జెక్ట్ తెలుసు కాంప్లిమెంట్ ఎవరిస్తున్నాడు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఇస్తున్నారా, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇస్తున్నారా. సబ్జెక్ట్ తెలియకలేదు కొంతమంది పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం సినిమా తెలియదు కానీ వాళ్ళకి కనెక్ట్ అయిన ఒక మ్యాటర్ ఉంటుంది, వాళ్ళకి ఏదో జెన్యున్గా నచ్చింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పినప్పుడు పట్టిగలరు. ఆ జెన్యున్ కాంప్లిమెంట్స్ నాకు ఇష్టం బాగా. ఒక డైరెక్టర్ నాకు ఇవాళ ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ఎక్స్ప్రెషన్ చెప్పలా అని ఉంటుంది, అది ఆయనకు బాగా నచ్చింది. సో నాకు తెలుసు అది 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 నేను చేసినప్పుడు నేను అనుకున్నాను భలే వచ్చింది అయితే అని అనుకున్నాను నేను. సో అది ఆయన కూడా అనిపించింది. సో ఆయన చెప్పినప్పుడు అదేంటంటే ఐ నో ఇట్ ఇస్ రైట్ వెన్ ద అదర్ పర్సన్ ద రైట్ పర్సన్ ఆల్సో ఐడెంటిఫైస్ ఇస్ రైట్, ఇట్స్ ద రైట్ కాంప్లిమెంట్. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.